కంటే శ్రేష్ఠులమని భక్తి పరులమని కాదు, కానీ ఆయన ఉచితమైన కృపను బట్టి ప్రభు మనల్ని నేటి వరకు కాపాడుతూ వచ్చారు అని చెప్పడానికి ఏ విధమైన సందేహం లేదు. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా తల్లిగారి విషయం ఆలోచిస్తే 2024లో మహాభయంకరమైన మరణ అంచు వరకు కూడా తీసుకుని వెళ్ళి ఆ భయంకరమైన పరిస్థితిలోంచి దేవుడు తన చేతులు పట్టుకొని లేపాడు. నిజంగా గత సంవత్సరం అంతా సంఘంలో దాదాపు ఎక్కడ ఏ ఇంట్లో ఒక మరణం, కీడు, అపాయం సంభవించకుండా దేవుడు కాపాడడానికి ప్రతి కుటుంబం కాపాడబడడానికి దేవుడు సహాయము చేశారు. నూతన సంవత్సరం కూడా అందరూ క్షేమంగా ఆరోగ్యంగా ఉండాలని చాలా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ అడుగుతూ ఉన్నాం. దేవుడు తప్పక ఆ కార్యాలు జరిగిస్తారని చెప్పడానికి ఏ విధమైన సందేహం లేదు. తల్లిగారు ఇప్పటి వరకు చక్కటి సాక్ష్యాలు పంచుకున్నది కదా తన బ్రతుకులో. తన విషయంలో ఒక్కటి నచ్చేది నాకు ఏంటంటే ఎప్పుడు ప్రార్థన కావాలని కోరుకుంటూ ఉంటుంది అన్నమాట కదా. అసలు ఈ వారం బ్రతుకులో ఉన్నప్పుడే ఆశీర్వాదాలు కనబడుతుంది కొన్ని సందర్భంలో విశాలంగా. అందుకే నేను చూడండి, అది కొన్ని ఇళ్ళలో గొప్ప ఆశీర్వాదాలు ఉంటుందండి. కొన్ని ఇళ్ళలో నేను ఇప్పుడు కృష్ణానగర్ వదిలిపెట్టకపోవడానికి కారణం అదే. అంత ఇరుక్కులో కూడా డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కావాలంటే ఇప్పుడు నేను అది కిరాయికి ఇచ్చి కూడా నేను కిరాయికి ఉండొచ్చు. డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్లో అది ఆ కిరాయి తీసుకొని కట్టొచ్చు. కానీ అది దర్శనం ఇచ్చిన ఇల్లు. ఆ చిన్న ఇంటిలోనే ఎన్నో అద్భుతాలు, లెక్కకి మించిన అద్భుతాలు దేవుడు జరిగించాడు. కాకపోతే ఇప్పుడు పిల్లలు అందరూ వస్తే స్థలం సరిపోదని ఇరుకు కాబట్టి కొంచెం విశాలంగా తీసుకుంటే పిల్లలందరూ ఫ్రీగా ఆడుకుంటారు కదా, పెద్ద హాల్ ఉండే అని ఆశ తప్ప మాకు అందులో చాలా బాగుంటుంది. ఏ విధమైన ఆటంకాలు, ఏ విధమైన పరిస్థితి మాకు అందులో ఉండదు. దేవుడు దర్శనమిచ్చి నాకు ఇల్లు కావాలో ప్రభు, నేను కృష్ణానగర్ వదిలిపెట్టి వెళ్ళాలని అనుకుంటలే. నా పిల్లలు చిన్న పిల్లలు, ఆడపిల్లలు ఎక్కడికి వెళ్ళినా ఎవరి దృష్టి ఎలా ఉంటుందో తెలియదు. ఇక్కడైతే వాళ్ళు పుట్టి పెరిగిన స్థలం కనుక అందరూ మా పిల్లలంటే ఏ వీధిలోకి వెళ్ళినా వాళ్ళు మా పిల్లలని తెలిసిపోతుంది మనకి. వీళ్ళు పలానా వాళ్ళ పిల్లలు, అక్కడే పుట్టి పెరిగారు కనుక. ఆడపిల్లలు వాళ్ళు అక్కడే పెరగాలి, వాళ్ళు అక్కడే చదువుకున్నారు, అక్కడే వాళ్ళ పెళ్ళిళ్ళు జరిగించుకోవడానికి, అక్కడే పిల్లలు పుట్టడానికి, అన్నీ ఆ ఇంట్లోనే ఇన్ని దేవుడు ఆశీర్వాదం ఇస్తే ఎందుకు బయటికి వెళ్ళాలని ఆలోచన ఉంటుంది. కానీ కాకపోతే అందులో కొంచెము ఆ బెడ్రూమ్లో గాలి రాదు, కిటికీ లేదు. అది తెలుసండి. కొన్ని వ్యాపారాలు స్టార్టింగ్లో చాలా బాగుంటుంది. నాకు కృష్ణానగర్లో మా పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు నెలలు, సంవత్సరాలు, 5-6 సంవత్సరాలు అలా ఉండే టైంలో ఆయన ఒక షాప్ పెట్టాడనమాట. మా పిల్లలకు బట్టలన్నీ అక్కడే కొనుక్కునేదాన్ని. నేను ఎక్కువగా అమీర్పేటకి ఆడికిడికి తిరగలేక ఎక్కడ క్వాలిటీ బాగుంటుందో కృష్ణనగర్లో ఏదైనా ఒక షాప్ నాకు క్వాలిటీ మంచి కనిపించింది అనుకో, ఇంకా రెగ్యులర్గా అక్కడే కొనడానికి ఇష్టపడుతూ ఉంటాను అనమాట. అప్పుడు పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు వాళ్ళకు చిన్న ఫ్రాకులు అంటే మెయిన్ చూశాను కళ్ళారా. ఇలాగ చాలామంది విషయాలు కళ్ళారా చూస్తూ ఉన్నాం. ఇప్పుడు తల్లి చెప్పింది అక్కడికి వెళ్ళినాక అనారోగ్యమే. చాలామంది అలాగే 2 రూములు 3 రూములు ఉన్నోళ్ళు పెద్ద బిల్డింగ్లు కొనుక్కు వెళ్ళిపోయిన తర్వాత భయంకరమైన పోరాటాలు, జయించలేని పోరాటాలు. దేవుడు ఇందులో ఇప్పుడు నీకు ఆశీర్వాదం. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇవన్నీ ఎందుకు చుట్టుకొచ్చానంటే ఇందులోనే నీకు గొప్ప ఆశీర్వాదాన్ని దేవుడు ఇయ్యబోతున్నాడు. అలా తీసుకున్న అప్పులన్నీ తీర్చబోతున్నాడు. మళ్ళా మీ పిల్లల విషయంలో దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. దేనిలో మనం దిగులు పడే అవసరం లేదు, భయపడే అవసరం లేదు. నీకు ఆశీర్వాదం ప్రారంభించబడింది. మొదలెట్టావు కదా, ప్రార్థన చేసి వెళ్ళిన వెంటనే బియ్యం సంచి వచ్చింది అన్నావు కదా, అంతే. ఇంకా అన్ని గొప్ప ఆశీర్వాదాలు ఖచ్చితంగా దేవుడు కలుగజేస్తాడు. ఇవన్నీ దేవుని, అందుకే అంటాను దేవుని కృప కొన్ని ఇంట్లోనే ఉంటుందండి, అన్ని ఇళ్ళలో ఉండదు. దేవుని ఆశీర్వాదం కొన్ని ఇంట్లోనే చూడగలుగుతామని. అన్ని ఇళ్ళ ఏమవుతుంది, అన్ని ఇళ్ళకి వెళ్ళొచ్చు కదా అని అనుకుంటాం మనం. కాదు, కొన్ని ఇంట్లోనే దేవుని ఆశీర్వాదాలు. అది దేవుడు ఎప్పుడైతే దేవుడు మనకు దేనిలైతే ఉండాలని దేవుని చిత్తంలో ఉంటుందో అందులో ఉంచితేనే మనకు గొప్ప ఆశీర్వాదం కనులారా చూడడానికి అవకాశం ఉంటుందని ప్రభుపేట మనం చేస్తూ ఉన్నాను. కాబట్టి మంచి పని చేసినావు. నేను కూడా ఆశపడ్డాను, మంచి ఇంటిలోకి వచ్చేసారు దేవుని కృప అని చెప్పేసి. చాలా ఆశీర్వాదం కదా. ఏది ఏమైనా ప్రభు నమ్మదగిన వాడు, మనం నమ్మదగిన వారం కాదు. ఆయన నమ్మదగిన వాడు కాబట్టి ఆయన మనకు చేయవలసిందన్నీ
చక్కగా చేసుకుంటూ వస్తాడు. ఖచ్చితంగా దేవుడు కార్యాలు చేస్తాడు. మీ కళ్ళ ముందు మీ పిల్లల విషయంలో దేవుడు గొప్ప కార్యాలు 25లో మీ పిల్లలు 2 వివాహాలు చేయాలని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ప్రతి ప్రార్థనకు దేవుడు జవాబు ఇస్తాడు. ఆయన మనల్ని దాటిపోయేవాడు కాదు. నేను నీ ఎద్దకొచ్చి నువ్వు వెళ్ళిన చోటల్లో నేను ఆశీర్వదిస్తాను అన్నాడా లేదా? ఇప్పుడు ఇంటికి వచ్చావు, ఇందులో నీ ఆశీర్వాదం వచ్చేస్తాను. స్తోత్రం, హల్లెలూయా. ఖచ్చితంగా దేవుని సన్నిధిలో పిల్లలు కూడా ఎక్కువగా దేవునిలో ఎదుగుతూ దేవుడి కార్యాల కొరకుంటే తప్పక దేవుడు సహాయము చేస్తాడు అని చెప్పడానికి ఏ విధమైన సందేహం లేదు. మంచిది. దేవుని లేఖనములోంచి కొన్ని మాటలు చూసుకుందాము. 3 అయింది కదా. స్తోత్రం, హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, కీర్తన 4వ కీర్తన 7-8 వచనాలు చదువుతాం. 4వ కీర్తన 7-8 వచనాలు. 4వ కీర్తన 7-8 వచనం. వారి ధాన్య ద్రాక్ష రసములు విస్తరించిన నాకు సంతోషము కంటే అధికమైన సంతోషమును నీకు పుట్టించదను. నీవు నా హృదయములో పుట్టించితివి. యెహోవా నెమ్మదితో పండుకొని నిద్రపోవుదును. నేను ఒంటరిగా ఉండినను నీవే నన్ను సురక్షితంగా నివసింపచేయుదువు. చాలు. సర్వశక్తిమంతుడైన దేవా, పరిశుద్ధుల వెన్న తండ్రి, నీ ఘనమైన ఉన్నతమైన పరిశుద్ధమైన నామాన్ని బట్టి నీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం నాయన. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయం మందు ఇంతవరకు పాటల ద్వారా, సాక్ష్యం ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకున్నాం. చక్కటి సాక్ష్యం తల్లిగారి ద్వారా విన్నాం. అవును ప్రభువా, ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి స్తోత్రాలు. ఇదిగో ఈ సమయంలో చదవబడిన లేఖన భాగంలో నుంచి సూటిగా తేటగా నాతో మాట్లాడండి స్వామి. నన్ను మమ్మల్ని బలపరచండి. వాక్యం నీది నైనా మేము నీ వారం ప్రభు. మీరు మాట్లాడితే మేము బ్రతుకుతాం. మీరు మాట్లాడండి స్వామి. అద్భుతాలు జరిగించు, మహిమ తెచ్చు, ఆశీర్వదించు. ప్రాణాత్మ శరీరం నీ చేతిలోకి సమర్పణ చేస్తాం. యేసు నామాన్ని బట్టి వేడుకున్నాం తండ్రి. ఆమేన్ చెప్తాం అందరము. ఆమేన్. 4వ కీర్తన 7-8 వచనాలలో ఏ సంతోషం అంట? అన్నిటికంటే గొప్ప సంతోషం. ఏ సంతోషం? దేవుడిచ్చే సంతోషం గొప్ప సంతోషం. ధాన్య ద్రాక్షారసం విస్తరించిన నాటి కంటే నీవు నాకు గొప్ప సంతోషము పుట్టించితివి. ఇక్కడ రాజైన దావీదు చెప్పే మాట ఏంటంటే, అయ్యా, ఈ ధాన్యము, ఈ ద్రాక్షారసం, ఈ ధనం, ఈ ఆస్తి, ఈ అంతస్తు, ఈ యొక్క హోదా, ఈ రకరకాలైన పరిస్థితులు నాకు సంతోషం ఇవ్వదయ్యా. నీవు నాకు ఇచ్చే సంతోషమే గొప్ప సంతోషం. నీవు నాకు ఏ సంతోషం ఇస్తావో ఆ సంతోషమే గొప్ప సంతోషం. పిల్లల ద్వారా, భర్తల ద్వారా, భార్యల ద్వారా, లేదా కుటుంబం ద్వారా, లేదా సంపదల ద్వారా మన కంటికి కనబడే ఏది కూడా మనకు సంతోషము ఇవ్వలేదు. ఎవరు సంతోషం ఇచ్చేవాడు? నజరేయుడైన యేసు సంతోషం ఇచ్చేవాడు. ఆయన ఇచ్చే సంతోషము మన గుండె నిండా శాశ్వత కాలంగా ఉంటుంది. ఆయన ఇచ్చే సంతోషమే మనకు గొప్ప సంతోషం. అందుకే ఆ సంతోషం ఏం చేస్తుందంటే, మనం ఒంటరిగా ఉన్నను ఆయన మనల్ని ఏం చేయడు? సురక్షితముగా. ఒంటరి తరములో కొన్ని సందర్భంలో చుట్టూ అందరూ ఉన్నా ఒంటరి తరం అనుభవాలు మనకు చాలా కలుగుతాయి. ఆ బాధ ఇంతో అంత కాదు. ఆ ఒంటరి తరం అనుభవించే బాధ ఎవ్వరకు చెప్పుకోలేక లోపల 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 కుమిలిపోయి, కృంగిపోయి, కృషించిపోయి, ఎంత తిన్నా ఒంటికి పట్టదు, ఎంత తిన్నా ఆరోగ్యం ఉండదు. ఎంత దేవుని బిడ్డలారా, ఏది ఆ సమయంలో మనల్ని ఆదరించేది, ధైర్యపరిచేది దేవుని వాక్యం ఒక్కటే. ఆ సమయంలో వాక్యం చదివితే వాక్యంతో దేవుడు మనతో మాట్లాడతాడు. ఆ మాట ఒంటరిగా ఉన్న సమయంలో దేవుని మాట మనతో మాట్లాడి బలపరిచి గొప్ప సంతోషాన్ని కలుగచేస్తుంది. అందుకే నేను ఒంటరిగా ఉన్నను, నీవు నన్ను సురక్షితంగా కాపాడుతుంది. అవును, లోకంలో చాలామంది ఒంటరితనం అనుభవించేవారు కదండి. మా ఇంటి పక్కకు 2 రోజుల నుంచి ఒక్కటే కొట్లాడుతుందండి. నాకు మా కిటికీ ఒకటే, మా కిచెన్లో మా గోడ వాళ్ళ గోడ ఆనుకుని ఉంటుంది, కిటికీ ఉంటుంది కదా. ఆ పక్కకు, మా ఇంటి పక్కకు కిరాయికి ఇచ్చారు. ఆ ఫ్యామిలీ ఏమైందో ఏమో పాపము, బాధ అనిపిస్తుంది. నాకే బాధ.
వెళ్ళి ఏమైందయ్యా అని అడగాల అని మనసు వచ్చేస్తుంది. అసలు ఎట్లా ఒకవైపు కోపం వస్తుంది, ఒకవైపు బాధ అనిపిస్తుంది. కొట్టాడంట, ఎందుకు కొట్టావు నన్ను అని చెప్పి 1-2 రోజులు నిన్న ప్రేయర్లో కూర్చుంటే అదే మోగుతుంది. నాకు బెడ్రూమ్కి వినబడుతుంది ఆ గోళ, ఆ శబ్దము. లేసేసి ఏంది ఆ శబ్దం, ఎవరు కొట్లాడుతున్నారో అని అడిగాను పిల్లల్ని. అంటే ఆ పక్కింట్లో ఎవరో అరుచుకుంటుంది మమ్మీ అని. లేచిన తర్వాత కూడా ఆ కిటికీ దగ్గర ఆ కిచెన్లో చాయ్ పెట్టుకుంటూ ఉంటే పాపం ఎంత ఏడుస్తుందంటే ఎంత ఏడుస్తుంది. ఆ పిల్లలు చిన్న పిల్లలు అక్కడ, ఆ పిల్లలు కూడా వాళ్ళ కొట్లాటకి ఏడుస్తూ ఉన్నారు అన్నమాట. పోనీ నిన్న అయిపోయింది అనుకున్నా, ఈరోజు కూడా వాళ్ళ నాన్న వచ్చాను, నువ్వు రావద్దు నాన్న, నేను ఇక్కడ చచ్చిపోతా అంతే, నేను నీతో రాను. వాళ్ళేమో కొట్లాడుతున్నారు అని చెప్పి వచ్చి తీసుకోపోదామని ఆ పిల్లని ఫోన్ చేస్తున్నట్టున్నారు. ఫోన్లో గట్టి అరిచేస్తుంది, నేను రాను, నేను పుట్టింటికి రాను, నేను చస్తే ఈయనే చస్తా, వీళ్ళ ముందే చస్తాను నేను అని. ఇంకా ఓ దేవుడా ఏం కొట్లాడరు నాయన, కొట్లాడరు, ఏం ఏడుపో. నిన్నటి నుంచి పోనీ అయిపోయిందేమో నిన్న అనుకుని ఈ పొద్దున్న కూడా అదే స్టార్ట్ చేసింది. ఏమైందో అర్థం అవుతలేదు పాపం. నాలో తప్పు లేకుండా ఎందుకు కొట్టాను అంటది, నాలో తప్పు లేదు, ఎందుకు కొట్టావు నన్ను, నువ్వు ఎందుకు కొట్టావు, ఇదే బట్టి వాదిస్తూ ఉందన్నమాట. నిజమే కదా. అసలు పాపం బాధ, అసలు చూస్తే వింటూ ఉంటే బాధ, ఒక రకమైన బాధ. ఏందో నాకు వాళ్ళకి జరిగితే నాకే జరిగినట్టు అనిపిస్తుంది. నాకు ఏందో అదొక గుండె పెట్టేసేది, నాకు అక్కడ గాలిగుండె. అసలు పోయి ఇంకా అసలు ఎదురుగుండా అయితే మాత్రం వెళ్ళిపోయి ఏమైందయ్యా నీకు, పక్కకు మా పాతింట్లో ఉన్నప్పుడు ఒక ఆయన ఒక ఆమె కాలు కొడితే అందరం వెళ్ళిపోయినాం అర్ధరాత్రి. వెళ్ళిపోయి ఇంటికి వెళ్ళిపోయి అడాబడా తిట్టేసి కేసు పెట్టేసేసి పోలీస్కి అప్పచెప్తానని అంటే పాపం ఆమెనే జాలిపడి వద్దులే ఆయన అంతే, ఆయన సంగతి వదిలేసేయండి వద్దులే అని చెప్పేసి ఆమె బ్రతిమలాడుతుంది. కాలు కొట్టేసి ఒకడు ఆమెని అర్ధరాత్రి. ఆమె మొత్తుకుంటుంటే మేమందరం వెళ్ళిపోయిన వారు అర్ధరాత్రి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి ఏమైందా ఎందుకంటే బుద్ధి ఉందా అసలు, ఆడపిల్లని పెట్టుకొని అంతగానో కాలు కొడతావా అని చెప్పేసి. ఏమన్నా ఉంటే మాట్లాడుకోవచ్చు కదా, చెయ్యి వేసుకోవడం ఎందుకు, కొట్టుకోవడం ఎందుకు, ఏమైనా ఉంటే మాట్లాడుకొని సమాధాన పడవచ్చు కదా. అసలు ఇంత ఘోరమైన పరిస్థితి ఎందుకు జరుగుతుందో, ఈ మరి ముఖ్యంగా ఈ 2-3 సంవత్సరాల నుంచి చూస్తుంటే ఆడోళ్ళ జీవితాలు మహాఘోరంగా ఉందండి. మహా ఘోరం అంటే ఎంత ఘోరమో, అసలు భయంకరమైన పరిస్థితి. పాపం ఏడుస్తూ ఉంటే చాలా జాలి అనిపించింది, బాధ అనిపించింది. అసలు వాళ్ళు ఎవరో కానీ మనకు తెలియని బిడ్డ కొరకు ప్రార్థన చేశామ్మా, ఆ బిడ్డని కనికరించయ్యా, ఆ సంతోషం ఇవ్వను ఆయన, ఆదరించి ప్రభా, ఏ పరిస్థితి జరుగుతుందో తెలియదయ్యా అని ఆదరించమని ఆ బిడ్డ కొరకు ప్రార్థన చేసాను ఉదయకాలం. ఈరోజు కూడా ప్రార్థనలు ఉండగానే ఆ శబ్దం వినబడతా ఉంటే లేచిన తర్వాత ఇంత మళ్ళీ అరుచులు వినబడిందంటే పిల్లలు అంటున్నారు, అవును మమ్మీ నిన్న అరిచిన వాళ్ళే మళ్ళీ ఇవాళ అరుచుకుంటున్నారు అని చెప్పారు. ఎందుకు పరిస్థితి ఏమైందో మనకు అర్థం కాదు, వాళ్ళ మధ్యలో ఏం జరుగుతుందో అర్థమవుతలేదు. కానీ ఆ గోస బయటకు వినబడతా ఉంటే బాధ అనిపిస్తుంది. ఎంత బాధనో. పిల్లలు ఉన్నారు, తిన్నదో లేదో, అసలు ఉంటుందో లేదో, నిద్రపోతుందో లేదో పరిస్థితి. ఆ ఓనరు పైకి వచ్చి ఏదో అడుగుతున్నట్టు అనిపించింది. మా పక్కకి ఇంటి ఓనర్ ఏమో కింద ఉంటారు, ఇది కిరాయి వాళ్ళు. అలాంటి భయంకరమైన పరిస్థితి. ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే ఒంటరితరం అనుభవాలండి, ఒంటరితరం. కానీ వాళ్ళకి నిరీక్షణ లేదు, మనకి నిరీక్షణ ఇచ్చాడు. వాళ్ళకి నిరీక్షణ ఇచ్చాడు. మనకు ఒంటరితరం అలవాటు వచ్చిందనుకో, ఆ బాధ వచ్చిందనుకో, గుండె వేదన వచ్చిందనుకో, వెంటనే బైబిల్ చదివితే బైబిల్తో దేవుడు మాట, నువ్వు ఒంటరి దానివి కావు, నేను నీకు తోడుగా ఉన్నాను. ఒంటరితరం మాటల్లో దేవుని బిడ్డల ఒంటరితరంలో మనం అనుకుంటాం. కొన్ని సందర్భంలో గుండె బాధతో అసలు మనుషులు ఎన్ని రకాలుగా అసలు ఆడపుట్టికలే వేస్ట్ అనిపిస్తుంది. ఒక్కొక్కసారి చూస్తే ఆడపుట్టికనే వేస్ట్. అసలు ఆడపిల్లలు పుట్టిందంటేనే గుండెలో బాధ, వేదన, ఎంతో బాధ. వాళ్ళని అంతగానం పెంచి పెద్ద చేసి ఒక అయ్య చేతిలో పెడితే వాళ్ళు చక్కగా చూసుకోలేక, చక్కగా తిండి పెట్టుకోలేక, ఆ పిల్ల చూడు ఎక్కడున్న పిల్లనో ఇక్కడికి వచ్చిందో దెబ్బలు పడి చేసి ఎంత బాధ కదా. అసలు ఆలోచిస్తుంటేనే చాలా బాధ అనిపిస్తుంది. అది కొన్ని సందర్భంలో తినాలని కూడా అనిపించదు. ఈ బాధను బట్టి తినాలని అనిపించదు. ఒకవేళ తిన్నాది ఒంటికి పట్టదు. ఆ ఉన్న బలహీనతలో ఇంకా బలహీనత ఎక్కువ అవడానికి అవకాశము ఉంటుంది. ఏదో ఒకటి జరుగుతుంది. ఆడపిల్లల్ని చంపేయడము, చిన్నపిల్లలు భయంకరమైన పరిస్థితి. ముఖ్యంగా ఈ రోజులలో
ఆడపిల్లలు భయంకరంగా 5th క్లాసు 6th క్లాస్ పిల్లలే ప్రేమలో పడి లేచిపోవడము, తల్లిదండ్రులకు గుండె వేదన, ఎంత భయంకరమైన పరిస్థితి అండి. మొన్న ఒక పిల్లోడు చిన్నపిల్లోడు అంటే వాడు 6th క్లాసో 5th క్లాసు, వాడు స్కూల్లో ఏదో ఆడపిల్లలతో పనికిరాని పనులు చేసి ఫోటోలు ఏదో దిగుతున్నారని చెప్పేసి వాడిని తీసి పంపించేసినాడు. చదువు ఎట్లా? చిన్న పిల్లోడు 6 సంవత్సరాలు, 6th క్లాసో 7th క్లాసు, వానికి 10-11 సంవత్సరాలు పిల్లలు. వాళ్ళ ఆడపిల్లలతో పనికిరాని పనులు చేస్తున్నారని చెప్పి మేడం సార్ వాళ్ళు చూసి తీసి పంపించారు, నువ్వు చదువుకు పనికిరాని. ఇవన్నీ అవసరమా? చక్కగా బుద్ధిగా చదువుకొని తల్లిదండ్రుల పేరు సంపాదించుకొని. ముఖ్యంగా ఈ మధ్యలో చాలా అపవాది చాలా పిల్లలలో పనిచేస్తూ ఉందన్నమాట. చిన్న చిన్న వయస్సులోనే పాపానికి ప్రేరేపించి భయంకరమైన పరిస్థితుల్లోకి పిల్లలను తీసుకొని వెళ్తుండే ఒక్కొక్కరు గుండె వేదన ఎలా ఉంటుంది, ఒక్కొక్కరి బాధ ఎలా ఉంటుంది, భయంకరమైన పరిస్థితి కదా. దేవుని బిడ్డలారా, ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఒంటరితరం అనేది అందరికీ కలుగుతాయి. ఆ ఒంటరితరంలో కూడా దేవుడు ఏం చేస్తాడు? మనకు తోడుగా. నేను ఒంటరిగా ఉన్నను, నీవు నన్ను సురక్షితంగా ఉంచెదవు. అవును, ఎవరు సురక్షితత్వం ఇచ్చేది? బాధలో నుంచి విడిపించేవాడు ఎవరు? బాధలో నుంచి తప్పించేవాడు ఎవరు? బాధలో నుంచి విడిపించేవాడెవడు? దేవుడు ఒక్కడే మన బాధలో నుంచి విడిపించే దేవుడు. అందుకే ఈ ధాన్యము, ఈ ధనాలు, ఈ యొక్క పిచ్చి ఈ లోక సంబంధమైనది ఏది మాకు ఆనందం ఇవ్వలేదయ్యా, నీవు నాకు ఆనందం ఇస్తే చాలయ్యా. నీవిచ్చే ఆనందమే నాకు శాశ్వత కాలం ఉండేది. దేవుడిచ్చే ఆనందమే మనకు శాశ్వత కాలంగా. ప్రభు ఇచ్చే దేవుని బిడ్డల మనకి వస్తువులు, ఈ యొక్క ధనధాన్యాలు, వెండి బంగారాల ఆనందం కాదు. ప్రభు మనకు ఆనందం ఇస్తే ఆ ఆనందం మనకు చచ్చే వరకు ఉంటుంది. ఎంత మాత్రం మన జీవితాలలో ఏ విధమైన బాధలు ఒకవేళ దేవుని బిడ్డలారా వచ్చినా ప్రభు ఇచ్చే ఆనందం మనకు శాశ్వతంగా ఉండడానికి అవకాశం ఉంటుందని ప్రభు పేరుతో మనం చేస్తూ ఉన్నాను. అందుకే దేవుని బిడ్డలారా 86వ కీర్తన 13వ వచనంలో చూడు నాయన, ఎంత చక్కటి మాట. 86వ కీర్తన 13వ వచనం. ప్రభువా నా దేవా, నా ఎడల నీవు చూపిన కృప అధికమైనది. కృప అక్కడేమో అధికమైన సంతోషం, ఇక్కడేమో కృప, అధికమైన కృప. ఏం చూపాడంట? అలనాటి భక్తులకు ఏం చూపాడంటే దేవుడు? అధికమైన కృప. అక్కడేమో అధికమైన సంతోషం, ఇక్కడేమో అధికమైన కృప. చదువు. అధికమైన కృప నాకు చూపితివి, పాతాళపు అగాధము నుండి, పాతాళము యొక్క అగాధములో నుండి నా ప్రాణమును తప్పించి ఉన్నావు. అది నా ప్రాణమును తప్పించి ఉన్నావు. అక్కడేమో సంతోషం ఇచ్చి ఒంటరిగా ఉన్న సురక్షితంగా కాపాడుతున్నాడు. ఇక్కడేమో కృప, అధికమైన కృపనిచ్చి పాతాళ మంచులోకి వెళ్ళిన నిన్నేం చేశాడు దేవుడు? ప్రాణమును తప్పించాడా? 24 తప్పించాడా? 25లో కూడా తప్పిస్తాడు. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. పాతాళం యొక్క అంచు వరకు వెళ్ళుచున్న మనలని, మిమ్మల్నే కాదు నన్ను కూడా తప్పించాడు దేవుడు. స్తోత్రం. హల్లెలూయా. నిన్ను కూడా తప్పించాడు దేవుడు కదా, అందరినీ తప్పించాడు దేవుడు. పాతాళం యొక్క అంచు వరకు వెళ్ళిన మనలని ఏం తప్పించిందంటే ఆయన అధికమైన కృపనిచ్చి తప్పించాడు. అధికమైన కృప మన జీవితాలని. ఇది కావాలమ్మా. ఈ 2025లో మనకు కావాల్సింది అధికమైన సంతోషం దేవుడు ఇవ్వాలి, అధికమైన కృప దేవుడు ఇవ్వాలి. ఈ లోక సంబంధం అధికమైంది ఇచ్చిందా ఇవ్వకపోయినా అన్ని చల్తా ఉన్నా లేకపోతే నడిచిపోతాం కదా. ఇప్పుడు ఇది కుర్చీ లేకపోతే తినలేమా? టేబుల్ లేకపోతే తినలేమా? వాషింగ్ మెషిన్ లేకపోతే పిండుకోలేమా? ఫ్రిడ్జ్ లేకపోతే పెట్టుకోలేమా? ఏది లేకపోయినా పెట్టుకుంటాం, ఏది లేకపోయినా జరిగించుకుంటాం కదా. సోఫాలు వేసుకోవద్దు లేకపోతే కూర్చోలేమా? ఎక్కడైనా కూర్చుంటాం. ఇప్పుడు వరకు మనకు ఉండేవి చేసుకున్నామా? లేకపోయినా, ఈ వస్తువులు ఏవి లేకపోయినా బ్రతకగలం. కానీ సంతోషం లేకపోతే, కృప లేకపోతే బ్రతకలేదు. అది అది దేవుడు చెప్పిన కార్యాలు, సూత్రాలు. అది దేవుడు ఇవ్వాలి సంతోషం. అందుకే సంతోషమే సగం బలం అన్నాడు. మనసుకు సంతోషం ఉందనుకోండి, ఇంత తిని అన్నం ఇంత తిన్నా బలమే. సంతోషం ఉండాలి. సంతోషం లేకూడదు, ఇంత తిను
ఆవిరైపోతూ ఉంటుంది. అది ఎక్కడ పోతుందో తెలియదు. ఎముకలకి పట్టుకోదు, శరీరానికి పట్టుకోదు, ఎక్కడ పట్టదు. ఏమ్మా అంత తిన్నావు కదా, ఇంత నీరసంగా ఉన్నా అంటే మనసు బాగుంటే కదా. మనసు బాగుంటే ఇంతే ఇంత తిన్నా కడుపు నిండుగా ఉంటుంది, ముఖంలో ఆనందం ఉంటుంది, హృదయంలో సంతోషం ఉంటుంది. హృదయంలో సంతోషం ఉంటే ముఖంలో ఆనందము ఆటోమేటిక్ కనపడుతుంది. హృదయంలో బాధ ఉందనుకో ముఖంలో విచారం ఆటోమేటిక్ కనిపిస్తుంది. అందుకే ముఖం చూసి మనం ఆనందంగా ఉన్నామా బాధగా ఉన్నామో తెలిసిపోతుంది కదా. ఒక్కొక్కరిని అడుగుతూ ఉంటాను నేను కదా, ముఖం చూసి అడిగేస్తాను, అమ్మ ఏమైందిరా, ఆ డల్లుగా ఉన్నవేంద్రా, ఫేస్ అయిందిరా అట్లుంది అని అడిగేస్తారు. అమ్మ ఇట్లా కనిపెట్టేస్తా చూడని వస్తుంది కదా. అర్థమైపోతుంది, ఈజీగా అర్థమైపోతుంది. స్తోత్రం, హల్లెలూయా. అందుకే దావీదు రాజు యొక్క అనుభవం ఏంటంటే, ఇవన్నీ నాకు సంతోషం ఇవ్వదు, నీవిచ్చే సంతోషమే నా ఒంటరితరములో నన్ను కాపాడుతుంది. నీవిచ్చే అధికమైన కృపనే మరణ పాదాల దేవుని బిడ్డ అంచు వరకు వెళ్ళిన అందులో నుంచి నన్ను కాపాడుతూ ఆయన కృప. నీ కృప గొప్పది నా యేసయ్యా, ఆ కృపయే నన్ను బ్రతికించెనయ్యా. నీ కృప గొప్పది నా యేసయ్యా, ఆ కృపయే నన్ను బ్రతికించెనయ్యా. నీ కృప లేని నే బ్రతకలేను, ఆ కృపయే నన్ను బ్రతికించెనయ్యా. అవునయ్యా, నీ కృప లేనిదే బ్రతకలేను, ఆ కృపయే నన్ను బ్రతికించెనయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. నీ కృప గొప్పది నా యేసయ్యా, ఆ కృపయే నన్ను బ్రతికించెనయ్యా. అవునయ్యా, నీ కృప గొప్పది నా యేసయ్యా, ఆ కృపయే నన్ను బ్రతికించెనయ్యా. హల్లెలూయా. దావీదు దేవుని కృప మీద ఆధారపడ్డాడు, దేవుడిచ్చే సంతోషం మీద ఆధారపడ్డాడు. ఒంటరిగా ఉన్నా నువ్వు నన్ను సురక్షితంగా పెడతావయ్యా. అయ్యా, నీ కృపనే ఆ మరణ పాదాల మంచు వరకు నేను వెళ్ళినా నన్ను సురక్షితంగా కాపాడేది నీ కృపనేనయ్యా, నీవేనయ్యా అని దావీదు మహారాజు దేవుని మీద ఆధారపడి, లోక సంబంధమైన దేని మీద ఆధారపడలేదు. ఈరోజు 2025లో మనం కూడా ప్రభు కృప మీద ఆధారపడడానికి మన జీవితాన్ని సమర్పణ చెయ్యెదురుగాక. మూడోది ఒక్క మాట చెప్పి ముగించేస్తాను. యెషయా ప్రవచన గ్రంథం 54వ అధ్యాయం 13వ వచనం చదువు నాయన. యెషయా ప్రవచన గ్రంథం. నీ పిల్లలందరూ అదేనన్నా యెషయా ప్రవచన గ్రంథం 54:13. నీ పిల్లలందరూ యెహోవా చేత ఉపదేశము నొందుదురు. అది నీ పిల్లలందరూ యెహోవా చేత, నీ పిల్లలకు అధిక విశ్రాంతి కలుగును. నీ పిల్లలకు అధిక విశ్రాంతి కలుగును. చప్పలు కూడా గట్టిగా ఏం చెప్పారు? నీ పిల్లలందరూ యెహోవా చేత విశ్రాంతి కలుగుతుంది. వారికి ఏం కలుగుతుందంట? విశ్రాంతి కలుగుతుంది. దేవుని ఉపదేశం ద్వారా వారు బ్రతుకుతారంట. ఆ ఉపదేశం ఏం చేస్తుందంటే విశ్రాంతిలోకి నడిపించును కాక. స్తోత్రం, హల్లెలూయా. ఈ పిల్లలందరూ అధిక విశ్రాంతి కలుగ చేస్తుంది. పిల్లలకి ఏం కలుగ చేస్తాడు దేవుడు? అధిక విశ్రాంతి కలుగ చేస్తాడు. దేవుడారా, మన బ్రతుకులో కూడా మన పిల్లలకి దేవుని ఉపదేశం, వారు దేవుని యొక్క క్రమం, దేవుని కట్టడ, దేవుని క్రమంలో మన పిల్లలు నడిస్తే
ఖచ్చితంగా దేవుడు వారికి విశ్రాంతిని కలగ చేస్తాడు. ఖచ్చితంగా వారి కోరిక నెరవేరుస్తాడు. ఖచ్చితంగా వారి బ్రతుకులు అద్భుతాలు చేస్తాడు. దేవుని మీద ఆధారపడే పిల్లలుగా మార్చబడాలి. దేవుని సన్నిధిలో మానక ప్రభువుని వెంబడించే వారిగా ఉండాలి. దేవుని కొరకు బ్రతికే వారిగా ఉండాలి. పిల్లలందరూ, ఈ పిల్లలు ఆ పిల్లలని కాదు, మన అందరి పిల్లలకు కూడా దేవుడు విశ్రాంతి కలగ చేస్తాం. అయితే ముందు ఒక మాట చెప్పాడు, దేవుని ఉపదేశ క్రమమునకు వారు లోబడాలి. దేవుని ఉపదేశ క్రమం, ఆదివారం ఆరాధన క్రమం, దేవుని కొరకు బ్రతికే క్రమం, వాక్యం చదివే క్రమం, ప్రార్థన చేసే క్రమం, ప్రభు కొరకు బ్రతికే క్రమం, ఇవన్నీ ఒక క్రమాలు పెట్టాడు దేవుడు. ఆ క్రమ ప్రకారంగా మనం నడిస్తే ఖచ్చితంగా మన దేవుడు మన పిల్లల కార్యాలు సఫలం చేస్తాడు. మానక ఖచ్చితంగా ప్రభు కొరకు బ్రతకడానికి జీవితాన్ని సమర్పణ చెయ్యదురు కాక. దేవుడు ఎప్పుడు కూడా ఒక కార్యం చేస్తానన్నప్పుడు దానికి ముందు ఈ క్రమంలో మీరు ఉంటే నేను చేస్తానంటాడు. ఎగ్జాక్ట్లీ. ఇలా మీరు బ్రతికితే మీ కార్యాలు నేను చేస్తానంటాడు. ఆ క్రమంలో మనం నడిస్తే ఆటోమేటిక్గా మనం అడగకుండానే దేవుడు మన కార్యాలన్నీ సఫలం చేస్తాడు. అది దేవుని యొక్క ఉద్దేశం, అది దేవుని యొక్క కార్యం. కాబట్టి ఆ ప్రకారంగా మన పిల్లలు నడిచేటట్టుగా మన బ్రతుకుని, మన పిల్లలని దేవునికి అప్పచెప్పుకుంటూ ముందుకు కొనసాగింపబడదాం. ప్రభు ఇట్టి మాటలు మన వినికిడిలో ఆశీర్వదించి దీవించును కాక. దేవుడు తన మాట దీవించును కాక.